నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ప్రపంచాన్ని మరోసారి యుద్ధ భయం వెంటాడుతోంది. మధ్యప్రాచ్యంలో అమెరికా ఇరాన్ ఘర్షణ రోజు రోజుకు ప్రమాదకర మలుపులు తిరుగుతోంది. గత వారం రోజులుగా ఇరాన్లోని కీలక మౌలిక సదుపాయాలపై అమెరికా వరుస దాడులు చేస్తుండగా ప్రతీకారంగా అమెరికాకు మద్దతిస్తున్న దేశాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో ఎదురుదాడులకు దిగుతోంది. దీంతో పశ్చిమాసియా మొత్తం యుద్ధక్షేత్రంగా మారింది. అమెరికా తాజా దాడుల్లో హార్ముజ్ ప్రాంతంలోని రవాణా మార్గాలు, వంతెనలు, ఎయిర్పోర్టులు, తీర ప్రాంత నిఘా వ్యవస్థలు, సముద్ర మౌలిక వసతులు లక్ష్యంగా మారాయి. బందర్ ఖమీర్ వంతెనలు, బందర్ అబ్బాస్ పరిసర ప్రాంతాలు, ఖేష్మ్ ద్వీపం, సిరెక్, అహ్వాజ్ వంటి ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. ప్రత్యేకంగా భారత్కు అత్యంత వ్యూహాత్మకంగా భావించే చాబహార్ పోర్టు ఇప్పుడు యుద్ధ ప్రభావాన్ని ఎదుర్కొంటోంది. అక్కడి మారిటైమ్ వాచ్ టవర్పై పలుమార్లు దాడులు జరగడంతో అది కూలిపోయింది. అమెరికా రక్షణ శాఖకు చెందిన వర్గాలు కూడా చాబహార్ ప్రాంతంలో జరిగిన దాడుల ఫోటోలను విడుదల చేశాయి. చాబహార్ పోర్టు భారత్కు ఎందుకు అంత ముఖ్యం అంటే, పాకిస్తాన్ను పక్కన పెట్టి ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా దేశాలకు చేరుకునే ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గం ఇదే. చైనా అభివృద్ధి చేస్తున్న గ్వాదర్ పోర్టుకు వ్యూహాత్మక ప్రత్యామ్నాయంగా భారత్ చాబహార్ను అభివృద్ధి చేస్తోంది. అలాంటి ప్రాజెక్టు ఇప్పుడు యుద్ధ మంటల్లో చిక్కుకోవడం న్యూఢిల్లీకి కొత్త సవాల్గా మారింది. ఇక అమెరికా దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్, ఖతార్, బహ్రెయిన్, కువైట్ వంటి అమెరికా మిత్ర దేశాల్లోని అమెరికా స్థావరాలు, వ్యూహాత్మక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. పలు దేశాల్లో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో పేలుళ్లు జరుగుతున్నాయి. అమెరికా దాడులకు సహకరిస్తున్న దేశాలు కూడా లక్ష్యాలవుతాయని ఇరాన్ నాయకత్వం స్పష్టం చేస్తోంది. దీంతో గల్ఫ్ దేశాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. హార్మోజ్ జలసంధి చుట్టూ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన ఈ మార్గంలో రవాణా దాదాపు స్తంభించిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అసలు అమెరికా లక్ష్యం ఏంటి? ఇరాన్ సైనిక సామర్థ్యాలను దెబ్బతీయడమా, లేక ఇరాన్ను ఆర్థికంగా, వ్యూహాత్మకంగా బలహీనపరచడమా? చాబహార్ పోర్టుపై ప్రభావం భారత్కు ఎంతటి నష్టం? అమెరికాకు మద్దతిస్తున్న దేశాలపై ఇరాన్ దాడులు ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తాయా? హార్మోజ్ జలసంధి మూసుకుంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఇదే అంశంపై ఇవాళ మన డిబేట్లో డిస్కస్ చేద్దాము. డిబేట్లో మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ డాక్టర్ అంది సత్యం గారు. సత్యం గారు, నమస్కారం సార్. నమస్తే రోజా గారు. సత్యం గారు, అమెరికా ఈ ఇరాన్ యొక్క క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని టార్గెట్ చేస్తూ ఉంది. అంటే దీన్ని ఎలా చూడాలి మనం? ఇది కేవలం ఒక సైనిక పరమైనటువంటి చర్యగా చూడాలంటారా? లేదు అని అంటే అసలు అమెరికా టార్గెటే ఇరాన్ ఆర్థిక వ్యవస్థను కంప్లీట్గా కొలాప్స్ చేయడం అనేదే దాని మాస్టర్ ప్లాన్ అనుకోవాలా సార్? అమెరికాకు అసలు యుద్ధం చేయటమే 3 లక్ష్యాలతో చేస్తుంది. ఒకటి, ఇజ్రాయిల్ సేఫ్టీగా ఉండటం వెస్టర్న్ ఏషియాలో. దానికి సేఫ్గా ఉండాలంటే ఇజ్రాయిల్, తర్వాత ఇజ్రాయిల్ శత్రువులు అంటే ఇరాన్ నెంబర్ 1లోకి వస్తుంది. ఇరాన్ పోషించేటువంటి లేదా సహాయం చేసేటువంటి హౌతీస్ కానీ, హమాస్ కానీ ఇటువంటి ఆర్గనైజేషన్ దెబ్బతీసి ఇజ్రాయిల్ని సేఫ్గా ఉంచడం అనేటువంటిది ఒక లక్ష్యం. రెండవది, ఇరాన్ని కొలాప్స్ చేస్తే గల్ఫ్లో ఉన్నటువంటి వ్యతిరేకించే ఒక్క దేశం కూడా కొలాప్స్ అయితే మొత్తం గల్ఫ్ తన చేతుల్లోకి వస్తుంది. వీలుంటే హార్ముజ్ జలసంధిని కూడా తన గ్రిప్లో పెట్టుకొని ఏషియాను కంట్రోల్ చేయొచ్చు. చైనా, భారత్, జపాన్, ఈస్ట్ ఏషియన్, కొరియా ఇటువంటి దరిదాపు 90% ట్రేడ్ ఏషియన్ కంట్రీస్, ఈస్ట్ ఏషియన్ కంట్రీసే హార్ముజ్ జలసంధి ద్వారా ట్రేడ్ చేస్తున్నాయి. కాబట్టి అట్లా మొత్తం ఏషియాని తన కంట్రోల్లో తెచ్చుకోవటం ఇదొక లక్ష్యం. మూడవది, లేటెస్ట్ మళ్ళీ దాడులు ఎందుకు చేసిందంటే, యుద్ధం ముగిసి చర్చలు జరిగిన తర్వాత అందరూ కూడా అమెరికా ఓడిపోయింది, ట్రంప్ ఓడిపోయాడు, ట్రంప్ దెబ్బతిన్నాడు, రేపు మధ్యంతర ఎలక్షన్లో ట్రంప్ ఓడిపోబోతున్నాడు, ట్రంప్ రేటింగ్ పడిపోయింది 65% నుంచి 34%కి. ఇవన్నీ వార్తలు వస్తున్నప్పుడు ట్రంప్కు చికాకు పుడుతుంది. మళ్ళీ ఎఫెన్స్లో ఉండాలి, ఇరాన్ని దాడిలోకి తీసుకొచ్చుకోవాలి, తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ డిక్టేట్ చేస్తే ఇరాన్ వినే విధంగా ఉండాలి, అమెరికాలో రేటింగ్ పెరగాలి. ఇవన్నీ మిళితమైనటువంటి లక్ష్యం మరొకటి ఉంది.
కాబట్టి ఈ లక్ష్యాలతోటి ఇవాళ ఇరాన్ని ధ్వంసం చేస్తున్నాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేక అభిప్రాయం కలిగి ఉన్నప్పటికీ ప్రజలు దేశాలు మొబిలిటీ కానీ దేశాలు మొబిలైజ్ అయ్యి అమెరికా నివారించే పరిస్థితి కానీ లేదు. ఇవాళనే ఇప్పుడు 6th వేవ్ ఆఫ్ అటాక్స్ ఇరాన్ మీద చేసిన తర్వాత లాస్ట్ నైట్ దరిదాపు సౌత్ ఇరాన్లో ఒక 6 వంతెనల్ని కూల్చేసింది. అట్లాగే ఒక రైల్వే లైన్ కూల్చేసింది. అట్లాగే భారత్కి ఇంపార్ట్ అయినటువంటి చాబర్ ఎయిర్పోర్ట్లో టవర్ని కూల్చేసింది. ఇటువంటిది సౌత్ ఇరాన్ మీద దాడి చేసి ఈ పనులు చేసింది. ఇవాళ షాంఘైలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి, చైనా విదేశాంగ మంత్రి సమావేశమై ఇద్దరు కలిసి అమెరికాకు ఇరాన్కు ఒక విజ్ఞప్తి చేశారు. మళ్ళీ టేబుల్ మీదకి రండి, చర్చలకు రండి, చర్చలు మళ్ళీ పునఃప్రారంభించండి, ఇది పరిష్కారం కాదని చెప్పేసి ఆ 2 విదేశాంగ మంత్రులు ఒక విజ్ఞప్తి చేశారు. ఏదేమైనా చైనా పాకిస్తాన్ కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ ఇనిషియేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇరాన్ ప్రతిదాడులు చేస్తుంది. అమెరికా మిత్ర దేశాలు ఉండి అమెరికా స్థావరాలు ఉన్నటువంటి ఖతార్, జోర్డాన్, తర్వాత బహ్రెయిన్, కువైట్ ఇటువంటి 6 దేశాల అమెరికా స్థావరాల మీద దాడి చేసింది. బాగా నష్టం జరిగింది. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క నష్టం రిపోర్ట్ చేశారు. కాబట్టి ఇరాన్ ప్రయోగించిన మిజైల్స్, డ్రోన్స్ వల్ల ఈ 6 గల్ఫ్ దేశాల యొక్క అమెరికన్ స్థావరాలకు బాగా నష్టం జరిగింది. తర్వాత ఒక ఎయిర్ క్రాఫ్ట్ కూడా జోర్డాన్లో ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్ కూడా పాడైందని చెప్పేసి వార్తలు వచ్చాయి, అమెరికన్ ఎయిర్ క్రాఫ్ట్. కాబట్టి ఇటువంటి నష్టాలు జరుగుతూనే ఉన్నాయి. తర్వాత మరొక అంశం ఏంటంటే అమెరికా ఆర్థికంగా బాగా నష్టపడుతుంది. చైనా ఇప్పుడు ఇరాన్ చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతింటుంది. బహుశా మొన్నటి అంచనా $250 బిలియన్ నష్టం జరిగింది దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్నారు. ఇప్పుడు ఈ 6 రోజుల సంది కొలాప్స్ చేసింది మరొక $50 బిలియన్ యాడ్ అయి ఉంటుంది. అట్లా ఇరాన్ నష్టపడింది. అలాగే అమెరికా చేసినటువంటి ఖర్చు గతంలో $130 బిలియన్ అన్నారు. ప్రత్యక్షంగా చేసే ఖర్చు $30-40 బిలియన్ దాని ఎఫెక్ట్ తోటి నష్టపడ్డటువంటి ఖర్చు $130 బిలియన్ అన్నారు. ఇప్పుడు అమెరికాకు రుణభారం ఎక్కువైతుంది. దానికి ఇది కూడా తోడైతే అమెరికన్ ఆర్థిక వ్యవస్థ చాలా డిఫరెన్స్లు ఉంటుంది అనేది వార్తలు. కాబట్టి అమెరికా అట్లా నష్టపడుతుంది, ఇరాన్ ఇట్లా నష్టపడుతుంది, గల్ఫ్ దేశాలు మరొక విధంగా నష్టపడుతున్నాయి. ఈ పరిస్థితి ఇప్పుడు ఈ యుద్ధం వల్ల కొనసాగుతూ ఉంది. సార్, ఇటు చాబహార్పై దాడులు జరగడం వల్ల అక్కడ ఉన్నటువంటి మన లాజిస్టిక్స్, అలాగే ట్రేడ్ కనెక్టివిటీ ఇవన్నీ కూడా దెబ్బతిన్నాయి. అంటే ఇప్పుడు చైనా గ్వాదర్ పోర్టును స్ట్రెంథెన్ చేసుకుంటున్నటువంటి ఈ టైంలో చాబహార్ని కూడా కోల్పోవడం అంటే ఇది మనకు ఒక స్ట్రాటజిక్ నైట్ మేర్ కాదంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే చైనాకు గ్వాదర్ పోర్టు అసెట్ అడ్వాంటేజ్లు ఉందని చెప్పేసి మనం చాబహార్కు సహాయం చేసి నిర్మిస్తున్నాం. తర్వాత పాకిస్తాన్కి మనకు నిరంతరం వైరుధ్యం కొనసాగుతుంది కాబట్టి మిగతా అన్ని దేశాలకు కూడా, సెంట్రల్ ఏషియాలో ఉన్నటువంటి అన్ని దేశాలకు కూడా త్రూ ఆఫ్ఘనిస్తాన్ ట్రేడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మనకు మిత్ర దేశంగా మారుతున్నటువంటి సమయంలో చాబహార్ పోర్టు దెబ్బతినటం అనేది ఖచ్చితంగా భారతదేశానికి నష్టం. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడైనా భారతదేశం, నిన్న మొన్న ఇరాన్ మిజైల్స్ దాకినాయి భారత నౌకలు లేదా ఇతర దేశాల నౌకల్లో మనవాళ్ళు పనిచేస్తున్నప్పుడు ఒకళ్ళిద్దరు ప్రాణం పోయారు అన్నప్పుడు భారతదేశం ఖండించింది. మరి చాబహార్ మీద దాడి చేసినప్పుడు అమెరికాని కూడా ఖండించాలి భారతదేశం. ఇట్లా మూమెంట్ పెట్టలాగా ఉండటం కరెక్ట్ కాదు. ఇప్పటికే యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మనం పేద విప్పలేదు. ఇప్పుడైనా చాబహార్ మీద దాడి చేసినప్పుడు మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తున్నటువంటి దాని మీద దాడి చేయడం కరెక్ట్ కాదన్నా కనీసం ఒక న్యూట్రల్ స్టేట్మెంట్ అని ఇవ్వాలి. ఆ పద్ధతిలో, ఎందుకంటే మనకు సెంట్రల్ ఏషియాకు ట్రేడ్ చేయడానికి ఇప్పుడు మనకు సోవియట్ యూనియన్ నుంచి విడిపోయినటువంటి రిపబ్లిక్స్ ఉన్నాయి. ఆ రిపబ్లిక్స్లో రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉన్నటువంటి కజకిస్తాన్ ఇటువంటి ఇటువంటి చాలా ఉన్నాయి. ఈ రిపబ్లిక్లకు త్రూ మనకు ఆఫ్ఘనిస్తాన్ ద్వారా మనం ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. అసలు మనం చాబహార్ ఎందుకు చేపట్టామంటే ఇరాన్ అత్యంత మిత్ర దేశం మనకు. ఒకప్పుడు 2019 వరకు మనకు మెయిన్ ఆయిల్ ఎక్స్పోర్టర్ ఇరానే, మిగతా 1-2 దేశాలతో పాటు. అటువంటిది ఇప్పుడు అమెరికన్ హెచ్చరికతోటి 19 నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవట్లే ఆయిల్. ఈ పరిస్థితుల్లో కనీసం ట్రేడ్ కన్నా, సెంట్రల్ ఏషియాలో ఉన్నటువంటి కంట్రీస్ తోటి ట్రేడ్ కన్నా ఉపయోగపడకుండా ఇప్పుడు చాబహార్ మీద దాడి చేశారు. కాబట్టి అది ఖచ్చితంగా మనకు చాలా నష్టం చేకూరుస్తుంది.
అది అమెరికాకు తెలిసిందా, లేక వ్యూహాత్మకంగా చేసిందా, లేక అనుకోకుండా జరిగిందా, ఏదేమైనా కానివ్వండి మన ఇన్వెస్ట్మెంట్కు, మన ట్రేడ్కు నష్టం ఇది. సరే, ఏంటి భారత్ ఈ వ్యూహాత్మక మౌనం ఎందుకు పాటిస్తుందంటారు? అంటే అటు ఇరాన్ కానీ ఇటు అమెరికా ఏదో ఒక స్టాండ్ తీసుకుంటే లేనిపోని తలనొప్పులు ఎందుకు అనేటువంటి ఒక ఆలోచనతో న్యూట్రల్గా బ్యాలెన్స్డ్గా ఉందాము అని అనుకుంటున్నాం. ఇప్పుడు ట్రంప్ నుంచి అన్ని దేశాలు ఒక భయం ఎదుర్కొంటున్నాయి. ఏదైనా తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఈ ఆయుధాలు కాకుండా టారిఫ్ వెపన్ బయటకు తీస్తుండు. మాకు వ్యతిరేకంగా వ్యవహరించేటువంటి ఇప్పటికే ఆ, ఆ, ఇంకొక ఇంకొక హర్డిల్ దాటాలి. రేపు రానున్న కాలంలో బ్రిక్స్ సమావేశాలు ఢిల్లీలో జరగబోతున్నాయి. అవును. ఈ బ్రిక్స్ సమావేశంలో సొంత కరెన్సీలో ట్రేడ్ గురించి ఆలోచించబోతున్నారు. ఇప్పుడు ట్రంప్ అగ్రహోదగ్రుడు అవుతున్నాడు. డాలర్లా కాకుండా సొంత కరెన్సీలు ఈ 5 దేశాలు. ఎందుకంటే ఈ 5 దేశాలు కోసం డీడాలరైజేషన్, తర్వాత వరల్డ్ ట్రేడ్ లో 30% ఈ 5 దేశాల ట్రేడ్ ఉంది. బ్రిక్స్ దేశాల 5 దేశాల ట్రేడ్. కాబట్టి 30% ట్రేడ్ ఓన్ కరెన్సీలు అంటే డాలర్ దెబ్బ తగులుద్ది. కాబట్టి ట్రంప్ ఇప్పటికే కాసుకొని కూర్చున్నాడు. అందుకని ఇప్పుడు మిగతా దేశాలు కొంతమందికి ఎక్సెప్ట్ అయిన కొంత మినహాయింపులు దొరికినాయి, కానీ బ్రెజిల్కి దొరకలేదు. బ్రెజిల్కి ఇప్పటికి కూడా బ్రెజిల్ డేంజరస్ జోన్లే ఉంది. ఏది ఈ టారిఫ్ విషయంలో అమెరికా నుంచి. లోలా గట్టిగా నిలబడ్డాడు బ్రెజిల్ అధ్యక్షుడు, మిగతా దేశాల్లాగా లొంగుబాటు వైఖరి లేకుండా ఏది బ్రిక్స్ విషయాల్లో. కాబట్టి ఎవరు గట్టిగా నిలబడితే వాళ్ళ మీద ఈ టారిఫ్ వెపన్ ప్రయోగిస్తున్నాడు. కాబట్టి మరి బహుశా ఒకటి అమెరికా తోటి పెట్టుకుంటే నష్టం అనేటువంటిదా, రెండోది ట్రంప్ ఇంకొక ఏడాది ఉంటాడు, ఈ ఏడాదిలో అనేక మార్పులు వస్తాయి, అప్పుడు మనకు యథావిధి ఉండొచ్చు అనేటువంటిది రెండోదా, లేదా చైనా బూచి చూసి అమెరికాని ఏమనుకుంటుండటమా, ఇటువంటి 3-4 అంశాలు ఉన్నాయి. ఇవన్నీ మిగతా పక్షాలకు కానీ మిగతా ప్రజలకు కానీ ఇష్టం లేదు. ఎందుకంటే మన స్వతంత్రత, మన సావరింటి ఇవన్నీ మనం ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. కాబట్టి మరీ మన చాబారుకు దాడి చేసిన తర్వాత కూడా ఖండించకపోతే కష్టం. బహుశా రేపు ఆ ఖండన వస్తుందేమో అనుకుంటున్నా. అయితే ఇరాన్ ప్రయోగించిన వాటికి ప్రతిదాన్ని ఖండించుకుంటూ వస్తున్నాం. ఈ మధ్య యుద్ధంలో మనమే దాడి చేయాలనుకోకుండా 1-2 అటు జారిపోయేస్తే మనం ఖండించాం. మరి ఆ పోర్టు మీద దాడి, చాబారు పోర్టు మీద దాడి చేస్తే ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అవును సార్. అలాగే హార్మోజ్ జలసంధి దగ్గర జరుగుతున్నటువంటి ఈ కాన్ఫ్లిక్ట్స్ వల్ల కంప్లీట్గా గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ సప్లై అనేది చాలా దెబ్బతింటోంది. సో దీనివల్ల భారత్లో ఈ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి మన కాస్ట్ ఆఫ్ లివింగ్ పై ఏ మేరకు భారం పడుతుందంటారు? అసలు వరల్డ్ ఆయిల్ ట్రేడ్లో 22% హార్మోజ్ జలసంధి ద్వారా జరుగుతుంది. వరల్డ్ ఆయిల్ ట్రేడ్లో అది వరల్డ్ ట్రేడ్లో. మన భారతదేశానికి వచ్చేటువంటి ఆయిల్లో 65% ఆయిల్ హార్మోజ్ జలసంధి ద్వారా వస్తుంది. మనం దాదాపు 40 దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అందులో 63% హార్మోజ్ జలసంధి ద్వారా మనకు ఆయిల్ వస్తుంది. అంటే మేజర్ కాంట్రిబ్యూషన్ హార్మోజ్ జలసంధి నుంచే వస్తుంది. కాబట్టి హార్మోజ్ జలసంధి అనేటువంటి మనకు వరం. ఎందుకు వరం అంటే అవతల ఇప్పుడు సౌదీ అరేబియాకు ముందు హార్మోజ్ జలసంధి ఉంటుంది, సౌదీ అరేబియా వెనకాల రెడ్ సీ ఉంటుంది, అంటే సూయజ్ కెనాల్ అంటారు. ఇప్పుడు హార్మోజ్ జలసంధి నుంచి వస్తే ఒక బ్యారెల్కు $2 అయ్యేటువంటిది ఇంపోర్ట్ కాస్ట్. సో బయట మన సూయజ్ కెనాల్ నుంచి వస్తే అది రెట్టింపు 3 రెట్లు పెరుగుతుంది. కాబట్టి మనకు ఇది కాపాడుకోవటం మన అవసరం. ఇది కొలాప్స్ అయితే మనకు ఆయిల్ రేట్లు ఇంకా పెంచుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇది ఇప్పుడు సౌదీ అరేబియా ట్రేడ్ అంతా త్రూ హార్మోజ్ జలసంధి ద్వారానే చేస్తుంది. ఇప్పుడు నిర్ణయాల ఇది బాగుపడట్లేదని దేశం వెనకాల ఉన్నటువంటి పోర్టుకు, అంటే సూయజ్ కెనాల్కు పైప్ లైన్స్ డెవలప్ చేస్తుంది నిర్ణయాల. ఎందుకంటే వెనక నుంచి ట్రేడ్ చేస్తే హార్మోజ్ జలసంధికి నష్టం వచ్చినా తన ఆర్థిక వ్యవస్థకి ఇబ్బంది కాకుండా ఉండాలని ఆ ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఎవరైనా ఈ హార్మోజ్ జలసంధి క్రైసిస్ నుంచి నష్టం మినిమైజ్ చేసుకోవాలని ప్రయత్నాలు చేసుకుంటున్నాయి. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో హార్మోజ్ జలసంధి సేఫ్టీగా ఉండటం భారతదేశానికి, చైనాకి అత్యవసరం. మరి భారతదేశానికి ఇంకా అవసరం. ఎందుకంటే చైనా ఆయిలేతర, అంటే శిలాజ ఇంధనం కాకుండా ఇతర ఇంధనాల మీద బాగా ఫోకస్ చేసింది. గత 10 ఏళ్లుగా సక్సెస్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళకి ఆయిల్ ట్రేడ్
ఆయిల్ మీద ఆధారపడదానికన్నా ఎకానమీలో 30% సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, ఆటమిక్ ఎనర్జీ, ఇవి 30% కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. దరిదాపు ఒక లెక్క చెప్తా, మన ఇండియా సోలార్ ఎనర్జీ 161 గిగావాట్స్ ఉంటే చైనా 315 గిగావాట్స్కు చేరుకుంది. కాబట్టి ఇది చాలా ఫాస్ట్గా, ఇక బ్యాటరీల రీసెర్చ్ అయితే అలవిగాని గ్రోత్ ఉంది. అట్లాగే ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా అదే గ్రోత్ ఉంది. వరల్డ్లో ఫస్ట్ ఉంది, 42% వెహికల్స్ ఎలక్ట్రికల్స్. ఈవెన్ వీఆర్ నాట్ కంపేరింగ్ యూరప్ అండ్ అమెరికా. యూరప్లో 23, అమెరికాలో 24% ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉన్నాయి, కానీ చైనాలో 42% ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఇదంతా కనిపెట్టే ముందే రెన్యూవబుల్ ఎనర్జీ మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఇప్పుడు బాగా సక్సెస్ అవుతున్నారు. అందుకని మొన్న మనకు క్రైసిస్ వచ్చినప్పుడు, ఏది హార్ముజ్ జలసంధి నెల రోజు క్రైసిస్ వచ్చినప్పుడు మనంత ఆగం కాలేదు చైనా. ఎందుకు కాలేదంటే మనమేమో రష్యా నుంచి డిస్కౌంట్ రేటుకు తీసుకొచ్చి మళ్ళీ లాభాలకు అమ్ముకున్నాం. ఆయిల్ కంపెనీలకు లాభాలు వచ్చినాయి. చైనా కూడా అట్టే అమ్ముకుంది, లాభాలు సంపాదించింది, కానీ మేజర్ షేరు నిల్వలకు ఉపయోగించింది. మనకు 60 రోజులకు సరిపోయేది ఉంటే వాళ్ళకి 110 రోజులు సరిపోయే రిజర్వ్స్ ఉన్నాయి, ఆయిల్ రిజర్వ్స్. కాబట్టి పెద్దగా షేక్ కాలేదు. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం భారతదేశం ఈ హార్ముజ్ జలసంధి విషయంలో చైనా కన్నా కూడా మనం ఇనిషియేట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎగ్జాక్ట్లీ. సో అలాగే ఇరాన్ నేరుగా యుద్ధంలో పాల్గొనడమే కాకుండా తన మిత్ర దేశాలతో కూడా ఇటు అమెరికా బేస్లపై దాడులు చేయిస్తూ ఉంది. అంటే ఇది ఇరాన్ డెస్పరేషన్గా చూడాలంటారా, లేదు అని అంటే మల్టిపుల్ కంట్రీస్ని ఇన్వాల్వ్ చేస్తున్నటువంటి ఒక రీజనల్ డీస్టెబిలైజేషన్గా భావించాలా? ఇవాళ అమెరికాని కంట్రోల్ చేయాలన్నా, అమెరికా మీద ఒత్తిడి బిల్డప్ చేయాలన్నా అమెరికా స్థావరాల మీద దాడి చేయాలి. ఇది ఒక ఫస్ట్ పాయింట్. యుద్ధం ప్రారంభం కాకముందే గత చనిపోయినటువంటి కొమేన్ అప్పుడే, తర్వాత ప్రధానమంత్రి కూడా అప్పుడే హెచ్చరిక చేశారు, మా టార్గెట్ గల్ఫ్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాలే. కాబట్టి ఇవాళ తర్వాత అమెరికా దాడులు కూడా గల్ఫ్ స్థావరాల నుంచి, ఇజ్రాయెల్ నుంచి దాడి చేస్తుంది. అమెరికా నుంచి దాడి చేయట్లేదు, ఈ గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి స్థావరాల నుంచే దాడి చేస్తుంది. కాబట్టి ఆ స్థావరాల మీదనే ఇరాన్ దాడి చేస్తేనే అమెరికా మిలిటరీ బేస్లు కొంతైనా దెబ్బతింటాయి. కాబట్టి ఆ తర్వాత ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది ఇరాన్, మీ దేశాల మీద మాకేం కోపం లేదు, మీ దేశాల్లో ఉన్నటువంటి స్థావరాల మీద దాడి చేస్తాను, మీరు సహకరించవద్దు అమెరికాకు, ఆ స్థావరాలకు అనేటువంటి వాళ్ళ విజ్ఞప్తి. కాబట్టి ఆ ఆస్పెక్ట్నే ఇరాన్ కూడా స్టేట్మెంట్ ఇచ్చింది, ఆ ఆస్పెక్ట్లోనే దాడులు చేస్తుంది. ఓకే. సో దీనివల్ల గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి మన లక్షలాది మంది ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, వాళ్ళ ప్రాణాలకు కూడా ముప్పు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇలాంటి టైంలో, ఈ వార్ లైక్ సిచ్యువేషన్లో భారత్ ఒక మాస్ ఎవాక్యుయేషన్కి ఏమైనా ప్లాన్ చేయాలంటారా, లేదనంటే ఇంకా అంతవరకు రాలేదు అని కాస్త సంయమనం పాటించాలా అంటారా? ఇప్పుడు మాస్ ఎవాక్యుయేషన్ అవకాశం లేదు. ఎందుకంటే మన వాళ్ళు ఈ గల్ఫ్ దేశాల్లో 93 లక్షల మంది పనిచేస్తున్నారు. దాని తర్వాతనే అమెరికా 93 లక్షల మంది పనిచేస్తున్నారు. ఈ 93 లక్షల మంది ఎవాక్యుయేషన్ మనం ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితుల్లో లేవు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళని జాగ్రత్తలు తీసుకోవటం, వాళ్ళ తర్వాత వాళ్ళున్న దేశాలని అధ్యక్షులను అలర్ట్ చేయటం, మా వాళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని, ఇటువంటి గత ఏడాదిగా మన దేశం చేస్తూ ఉంది. ఆ దేశాల్లో ఉన్నటువంటి తర్వాత మీరు కూడా జాగ్రత్తగా సెక్యూరిటీ ఉన్నటువంటి ప్లేస్లో ఉండండి అని కూడా విజ్ఞప్తి చేస్తుంది. దాంతో ఇప్పటి వరకు పెద్దగా మాసివ్గా నష్టం జరగలేదు. అక్కడ పనిచేసే వర్కర్స్ అక్కడొకళ్ళు పనిచేస్తున్నటువంటి వాడి మీద దాడి చేసినప్పుడు చనిపోతున్నారు తప్ప మాసివ్ అటాక్ జరిగి మాసివ్గా చనిపోయింది లేదు. తర్వాత దీనికన్నా ఒక పెద్ద నష్టం ఏంటంటే మనకున్నటువంటి ఇప్పుడు ఫారెన్ రిజర్వ్స్ $600 బిలియన్ ఉన్నాయి. ఈ $1 బిలియన్ $130 బిలియన్ ఇతర దేశాల్లో పనిచేసే ఉద్యోగస్తులు మన దేశ ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు సర్ప్లస్ జీతాలన్నీ మన రిజర్వ్ బ్యాంకులో దాచుకుంటున్నారు. అట్లా $130 బిలియన్ ఫారెన్ నుంచి ఇది పెద్ద కాంట్రిబ్యూషన్ మనకు డాలర్లు. ఈ డాలర్లో దరిదాపు గల్ఫ్లో పనిచేసేటువంటి వాళ్ళే $63 బిలియన్ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. మనకు అట్లా వాళ్ళు ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేయడమే కాకుండా మనకు ఫారెన్ కరెన్సీ వస్తుంది. ఇంత పెద్ద
ఇది ఇప్పుడు తగ్గిపోతున్నాయి. మ్మ్. అవతల ట్రంప్ పెట్టే తిప్పలకు అమెరికాలో కూడా సర్ప్లస్, అమెరికా నుంచి పంపే డబ్బులు కూడా తగ్గినాయి. కేవలం ఉద్యోగాలు తీసేయడం ద్వారే కాదు, మన దేశానికి డాలర్లు పంపాలంటే కూడా దాని మీద ట్యాక్స్ మొదలు పెట్టిండు ట్రంప్. మ్మ్. ట్రంప్ వచ్చిన తర్వాత పంపే వాటి మీద కూడా ట్యాక్స్ పెట్టిండు. దాంతో యుఎస్ నుంచి ఎటువంటి మనకు కావాల్సినటువంటి క్రెడిట్స్ తగ్గినాయి. తర్వాత గల్ఫ్ దేశాల నుంచి మరింత తగ్గిపోతుంది. కాబట్టి అట్లా మనకు ఫారెన్ కరెన్సీ కూడా స్కేర్సిటీ లేదా సప్లై తగ్గిపోతుంది. ఇది కూడా ఒక పెద్ద నష్టం మనకు. ఓకే సార్, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే మీ అంచనా ఏంటి సార్? అంటే ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇంకా బ్యాక్ ఛానల్ డిప్లొమసీకి ఏమైనా అవకాశం ఉందంటారా? లేదంటే రెండు దేశాలు కూడా కంప్లీట్గా వార్ఫేర్ దిశగానే వెళ్తాయనుకుంటున్నారు? ఇప్పుడు రెండు దేశాలు కూడా ఏ దేశమైనా యుద్ధం ఆపక తప్పదు. సెకండ్ వార్ వాడు, ఫస్ట్ వరల్డ్ వార్ అయినా, ఇంకా రీజనల్ వార్స్ అయినా ఏదైనా తగ్గినాయి. ఇరాన్ శక్తి మేరకు పోరాడుతుంది కాబట్టి అది ఇంకా కొంత ఎక్స్టెన్షన్ అవుతుంది. కాబట్టి ఇరాన్ని ఆక్యుపై చేసేంత వరకు అమెరికా ఈ దాడులు చేస్తూనే ఉంటుందా? లేక ఇప్పుడు ఎందుకంటే ఆక్యుపై చేయాలంటే భూతల యుద్ధం ప్రారంభించాలి. వాయుసేన ద్వారా అటాక్ చేస్తే ఇట్లా బాంబింగ్ చేస్తుంటుంది. అంతవరకే అమెరికా శక్తివంతురాలు, ఇరాన్ మీద శక్తివంతురాలు ఎయిర్ వార్ఫేర్లో. కానీ భూతల యుద్ధం స్టార్ట్ చేస్తే చాలా ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుంది అమెరికన్స్. ఇప్పటికే డెవలప్డ్ కంట్రీస్ నుంచి యుద్ధం చేసేందుకు సైనికులు సిద్ధంగా లేరు. అది ఆ వీక్నెస్ మనకు వియత్నాం వార్లో అవుపడింది, ఆఫ్ఘనిస్తాన్ వార్లో అవుపడింది. వియత్నాం కమ్యూనిస్ట్ పార్టీ మీద ఓడిపోయింది అమెరికా 30 ఏళ్ళు యుద్ధం చేసి. అట్లాగే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల మీద కూడా ఓడిపోయింది. దేశం విడిచి వచ్చింది. మాకు $1.7 ట్రిలియన్ ఖర్చు అయింది, పలానా ఇంతమంది సైనికులు చనిపోయారు, మాకు ఈ ఆఫ్ఘనిస్తాన్ అవసరమా అని చెప్పేసి 20 ఏళ్ల తర్వాత రియలైజ్ అయ్యి అది కూడా వెనక్కిపోయింది. అక్కడ కూడా ఇరాన్లో అంతకన్నా ఎక్కువ ప్రతిఘటన ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వెల్ ఆర్గనైజ్డ్ IRGC ఉంది అక్కడ. కాబట్టి భూతల యుద్ధం ద్వారా ఆక్రమిస్తేనే ఆక్రమించినట్టు. ఇట్లా బాంబింగ్ చేస్తే ప్రజల మీద చేయలేరు, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చేస్తారు. కానీ IRGC మాత్రం ఇప్పుడు అట్లే ఉండే యుద్ధం అవకాశం ఉంది. జరుగుతున్నటువంటి తీరు చూస్తూ ఉంటే, అంటే రోజు రోజుకి అది టెక్నాలజీని పెంచుకుంటా ఉంది, డిజిటల్ వార్ఫేర్ దిశగా యుద్ధం జరుగుతూ ఉన్నాయి కదా, ఇప్పుడు భూతల యుద్ధాలు సాధ్యం అంటారా? అమెరికా అందుకు ఇష్టపడట్లేదు, లేకపోతే ఇప్పటికే స్టార్ట్ చేసేది. ఇష్టపడట్లేదు. ఇరాన్ నుంచి ప్రతిఘటన ఎక్కువ ఉంటుంది, వాళ్ళు కూడా నష్టపోయి ఇప్పుడు వాళ్ళ వైపు నష్టం లేకుండా బాంబింగ్ చేస్తుంది కదా. కాబట్టి అట్లా యుద్ధం స్టార్ట్ చేస్తే అమెరికా కూడా 50% ప్రాబబిలిటీ ఉంటుంది నష్టపడేందుకు. కాబట్టి ఇప్పుడు రష్యాను చూశాంగా, భూతల యుద్ధం చేసి యుక్రెయిన్ మీద రష్యా బలమైన దేశమైనా నష్టపోయింది ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి భూతల యుద్ధం చేసి. బెలారస్ నుంచి దాడి చేసి ఏదో డొంటోస్కీ అనేటువంటిది ఒకటి రెండు రీజియన్స్ రష్యా ఆధీనంలోకి వచ్చినప్పటికీ చాలా మంది సైనికులు నష్టపోయారు. అటువంటి జరగకుండా, ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ జరగకుండా ఎయిర్ వార్ఫేరే చేస్తా ఉంది. ఓకే, అంటే మిడిల్ మ్యాన్ షిప్ చేయడానికి ఏవైనా దేశాలు ముందుకొచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పటికి విజ్ఞప్తి చేసినట్టు సరిపోయింది. చైనా కానీ రష్యా కానీ విజ్ఞప్తి చేస్తున్నాయి. అంత మిగతా దేశాలు 1-2 న్యూట్రల్ ఉన్న దేశాలు కూడా అవి వెనక్కు తగ్గినాయి. అందుకని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి లేదు. చైనా మొత్తం తన ఎకనామిక్ డెవలప్మెంటే చూసుకుంటుంది. దానికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఈ వల్ల ఈ యుద్ధం వల్ల మరింత ఇంబ్యాలెన్స్ వచ్చింది చైనాకు అమెరికాకు మధ్య. అమెరికా ఇప్పటికీ చైనా 179 దేశాలకు అప్పులు ఇవ్వగలుగుతుంది. అందులో పెద్ద అప్పు తెచ్చుకుంది ఎవరంటే అమెరికానే. చైనా నుంచి పెద్ద బాకీదారు ఎవరంటే అమెరికానే. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక $200 బిలియన్ యుద్ధానికి ఖర్చు అయితే అమెరికాకు అది పెద్ద భారమే. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరొక దేశం వచ్చి ఇన్వాల్వ్ అయ్యి ఇరాన్ తరపున యుద్ధం చేసే పరిస్థితులు లేవు. సో అమెరికా మిత్ర దేశాలపైన కూడా దాడులు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు GCC కంట్రీస్ నేరుగా ఏమైనా ఈ యుద్ధంలోకి దిగే అవకాశం ఉందా? ఇప్పటికి అనిపించట్లేదు. ఎందుకంటే వార్నింగ్స్ కానీ, లేదా సిగ్నల్స్ కానీ, లేదా నెగిటివ్ సిగ్నల్స్ కానీ, లేదా వార్నింగ్స్ కానీ ఇటువంటి ఏవి అమెరికా మిత్ర దేశాల నుంచి లేవు. తర్వాత ముందే ప్రకటన ఇచ్చినాయి. దానికి మిత్ర దేశాలు, నాటో దేశాలు మా ఇరాన్ యుద్ధానికి కలిసి రండి అంటే ఎవరు కలిసి రాలేదు, రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేయడంతో ట్రంప్ కోపం వచ్చి మేము మా సైన్యం ఎందుకు ఉండాలో, 1,00,000 సైన్యం యూరోప్లో మేము ఉపసంహరించుకుంటాం, మేమెందుకు ఖర్చు పెట్టాలని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చిండు ట్రంప్. వాళ్ళ మిత్రులనే బెదిరించాడు. అందుకని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అవి ఇమ్మీడియట్గా అయితే సాధ్యం కాదు. మరి ఇంకేమైనా పొలిటికల్ డెవలప్మెంట్స్ అయితే అప్పుడేమైనా ఆలోచించాల్సిందే. యాజ్ ఆన్ టుడే దే ఆర్ నాట్ గివింగ్ ఎనీ
లైసెన్స్ టు ట్రంప్ మేము వస్తామని కానీ హామీ ఇవ్వటం కానీ ఇటువంటి జరగలేదు. సో ఇది ఒక లోకల్ కాన్ఫ్లిక్ట్గానే మిగిలిపోతుంది. అసలైతే ఇది ఇజ్రాయెల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్. యా, ఇజ్రాయెల్ సేఫ్టీ కొరకు అమెరికా దాడులు చేస్తుంది. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్ ఫర్ మోర్ అప్డేట్స్.